మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. ఈ క్రమంలో కీలక విషయాలను చెప్పాయి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లింది అని జ్యుడిషియల్ కమిషన్కు నివేదిక సమర్పించాయి. సుమారు 6,000 కోట్ల ఆర్థిక భారం పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వివాదం తారాస్థాయికి చేరింది. అసలు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అవకతవకలు, గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఓవరాల్ వ్యవహారాలకు సంబంధించి పూర్తిస్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లాలు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇప్పటివరకు ఈ రంగంకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇంతవరకు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతోంది? విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ దానిపైన విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వడం కూడా మనం చూసాం. సమాధానం ఇచ్చే నెపంతో ఆయన కమిషన్కి విచారణ అర్హత లేదంటూ ఆయన కమిషన్నే ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు కుప్పిస్తూ ఒక 12 పేజీల లేఖ రాశారు. ఈరోజు కమిషన్ ఎదుట అటు విద్యుత్ జేఏసీ రఘు, విద్యుత్ నిపుణుడు రఘుతో పాటు కోదండరామ్ కూడా హాజరు కానున్నారు. ఇక అటు ఒక్కసారి మనం కేసీఆర్ రాసిన లెటర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈఆర్సీ అనుమతితోనే, అంటే జ్యుడిషియల్ న్యాయ ప్రాధికార సంస్థ అయిన ఈఆర్సీ అనుమతితోనే కొనుగోళ్లు జరిగాయంటూ ఆయన చెప్పారు. అటువంటి న్యాయ ప్రాధికార సంస్థ అనుమతితో కొనుగోలు జరిపితే దానిపైన న్యాయ కమిషన్ వేయడం సబబు కాదంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ ఎక్కడా కూడా అనుమతి తెలపలేదంటూ తాజాగా వెల్లడైంది. ఇప్పుడు ఈ విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల అటు విద్యుత్ సంస్థలపైన పడిన భారం 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడిందంటూ అటు నివేదిక అయితే ఇచ్చాయి. అటు కమిషన్కు పూర్తి వివరాలు అందించాయి. ఒప్పందం ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి మనం కొనుగోలు చేసిన యూనిట్ ధర ₹3.90, కానీ అది తెలంగాణకు చేరే వరకు దాదాపుగా ₹6, ₹5.90, అంటే ₹2 అదనంగా పడిందని తెలుస్తుంది. దీనివల్ల ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది. ఇంకా ఇప్పటికే మనకు ఛత్తీస్గఢ్ నుంచి దాదాపుగా 17,996 మిలియన్ యూనిట్లు విద్యుత్తు తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. అందుకు గాను 7,719 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇంకా ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు దాదాపుగా 1,81,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే ఇది కేవలం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి, మనం కొన్న యూనిట్లకు సంబంధించింది. కానీ ఇప్పుడు అదనంగా ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసుకుంటున్న సమయంలో ఒక డెడికేటెడ్ లైన్ వేసుకోవాల్సి వచ్చింది. దానికి సంబంధించి ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్లనే అటు యూనిట్ ధర అమాంతం పెరిగింది. యూనిట్ ధర వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మనం కొనుగోలు చేసింది ₹3.90 అని చెప్తున్నప్పటికీ ₹5.64 విద్యుత్ యూనిట్ ధర పడిందని చెప్పాలి. దీనికి విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీలు, మనం చెల్లించిన ఛార్జీలు దాదాపుగా 3,110 కోట్ల రూపాయలు అదనంగా మనం చెల్లించాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్కు అటు తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఒక వివాదం కూడా కొనసాగుతుంది. విద్యుత్ కొనుగోలు చేసాం, తిరిగి చెల్లిస్తున్నాం, మనం చెల్లించాల్సిన బకాయిలు 1,080 కోట్ల రూపాయలు, ఇంకా 81 కోట్ల రూపాయలు మనం బకాయిలు ఉన్నాం ఛత్తీస్గఢ్కి. కానీ ఛత్తీస్గఢ్ సంస్థలు మాత్రం 1,715 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఈ వివాదం పైన అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవాన్ని చూస్తే ఛత్తీస్గఢ్ నుంచి మనకి ఎప్పుడు కూడా విద్యుత్ సక్రమంగా సరఫరా జరగలేదు. 2017 సంవత్సరం చివరిలో అందుబాటులోకి వచ్చిన ఈ విద్యుత్ సరఫరా మొదలైనప్పటి నుంచి కూడా అరకొరగానే సాగింది. ఎప్పుడు 1000 మెగావాట్లు కూడా సాఫీగా రాలేదని నివేదిక ప్రభుత్వం అటు విద్యుత్ సంస్థలు ప్రస్తుతం న్యాయ కమిషన్కు ఇచ్చాయి. ఇలా ఆశించినంత మేర రాకపోవడంతోనే తెలంగాణ డిస్కంలు తిరిగి వేరే చోట్ల ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్న ఇతర రాష్ట్రాల నుంచి మళ్ళా విద్యుత్ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాంతో 2017 నుంచి 2022 వరకు ఈ బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేయడం వల్ల అటు ఛత్తీస్గఢ్కు చెల్లించింది కాకుండా 2,083 కోట్ల రూపాయల అదనపు భారం పడింది.
ఇక 2022 నుంచి పూర్తిగా ఛత్తీస్గఢ్ నుంచి అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విద్యుత్ సరఫరా చేసుకోవడం కోసం మనం కారిడార్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ కారిడార్ అది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కారిడార్ను తెలంగాణ బుక్ చేసుకుంది. దానికి కూడా అదనంగా చెల్లించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత, అంటే 2022లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత కూడా ఆ కారిడార్ కోసం 638 కోట్ల రూపాయలు అదనంగా దీనికి చెల్లించాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరాకు కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతే నాటి ప్రభుత్వం మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కూడా అడ్వాన్స్గా కారిడార్ బుక్ చేసింది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి అటు ఇంకా విద్యుత్ వచ్చే అవకాశం లేకపోవడంతో అది అర్ధాంతరంగా రద్దు చేసింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. బుక్ చేసుకొని మళ్ళీ వద్దని చెప్పడంతో అటు మనం వాళ్ళకి జరిమానా కింద 261 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ అటు ఏదైతే కారిడార్ బుకింగ్ చేసుకున్నామో ఆ సంస్థ మనకు నోటీసులు కూడా జారీ చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు 261 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ మనకు నోటీసులు జారీ చేసింది. అసలు ఇప్పటిదాకా ఈఆర్సీ ఎక్కడా కూడా ఎటువంటి ఆమోద ముద్ర కూడా చెప్పలేదు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు అడ్డదారిలో చెల్లింపులు జరిగాయి. అడ్డదారిలో అక్రమంగా ఈ విద్యుత్తునంతా కొనుగోలు చేశారనే వాస్తవాలైతే విద్యుత్ కమిషన్ ముందుకు చేరాయి. చూడాలి, ఈరోజు అటు విద్యుత్ నిపుణులు జేఏసీ రఘు హాజరవుతూ ఉన్నారు, అలానే కోదండరామ్ కూడా హాజరవుతారు. విద్యుత్ కమిషన్ వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయబోతుంది. ఇప్పటికే కేసీఆర్ రాసిన లేఖపైన అటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. ఆయన ఏం రాశారో పూర్తిగా చదివిన తర్వాత తిరిగి మరోసారి నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పారు. కానీ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ అవసరం లేని చోట్ల అదనంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారనే విషయం అయితే ప్రస్తుతం ఈ విద్యుత్ సంస్థలు ఇచ్చిన నివేదిక ద్వారా బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు పవన్, మరి చెప్పండి, అడ్డగోలుగా ఇన్ని అక్రమాలుగా పెంచి కొన్నటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం. ఇన్ని సాక్ష్యాధారాలు లేదా ప్రాథమికమైనటువంటి ఆధారాలు వచ్చిన తరువాత చర్యల మాట ఏంటి? నెక్స్ట్ స్టెప్ గవర్నమెంట్ ఏముంటుంది? ఖచ్చితంగా దీనిపైన అయితే సీరియస్గానే ఉంది. అసలు అటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ సంక్షోభం సృష్టించాలంటూ ప్రయత్నించారు. అప్పట్లో ఉన్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కుమ్మక్కై అటు ఇక్కడ కరెంటు కోతలు ఎట్లనే పబ్లిక్లో ఒక రివోల్ట్ వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయత్నించారనే ఆరోపణ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఈ మొదటి నుంచి కూడా విద్యుత్ కొనుగోళ్లలో అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నాం, దీనిపైన విచారణ జరగాలంటూ పదే ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కమిషన్ దానిపైన న్యాయ కమిషన్ను ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ అన్నీ బయటపడుతూ ఉన్నా కానీ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం వాటిల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందంటూ అటు కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. అంటే అసాధారణ నిర్ణయాలంటే అవసరానికి మించి బహిరంగ మార్కెట్లో తక్కువకి దొరుకుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఇంకా తక్కువకే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్తోనే ఈ ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఈ వివరాలు వీటి నిర్ణయాల వెనకాల ఎవరున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన దానిపైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందేమన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.